హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే సండే స్పెషల్ చికెన్ కర్రీ. సో ఈ చికెన్ కర్రీ మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా చాలా అంటే టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్ యాజ్ యూజువల్, అలాగే టమాటా పేస్ట్ అండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నూనె అండ్ అలాగే ఇది మసాలా పౌడర్ గురించి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇది మీకు ఒక్కోటి తర్వాత చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మర్చిపోవద్దు. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను, మధ్యలో అయితే చూపించాను అనమాట. సో ఇవన్నీ చక్కగా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుని తర్వాత వచ్చేసి చికెన్ అయితే జాగ్రత్తగా ఒక 3 టైమ్స్ అట్లా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకుని చక్కగా శుభ్రంగా కడుక్కోండి, నీచు వాసన అయితే రాదనమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి, తర్వాత ప్లేట్ ఆర్ గిన్నె మీ ఇష్టం. చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం. సో చికెన్ వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1.5 స్పూన్ అంటే స్పూనున్నర కారం. సో వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ లేదు 2 టేబుల్ స్పూన్ల నూనె అనమాట. అంటే స్పూన్ అంటే ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, అది నూనె వేసినప్పుడు కొంచెం పెద్ద స్పూన్ తీసుకుంటే అంటే అది టేబుల్ స్పూన్ అంటారనమాట దాన్ని. తర్వాత వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. లేకపోతే మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినగలిగేంత మసాలా. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసాను, చూసారు కదా. తర్వాత అయితే ఇంకా నూనె కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత నా చేతికి ఒక చేతికి బ్యాంగిల్ లేదండి, మళ్ళీ ఒక చేయి మీద ఒక చేయి ఇంకొకరిదా అనొచ్చు కాబట్టి చెప్తున్నాను అనమాట. అంటే ఇంకా ఒక చేతికైతే గాజులు వేసుకోవడం మర్చిపోయాను అనమాట హడావిడి. తర్వాత వచ్చేసి శుభ్రంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ముక్క టెండర్గా ఉంటుందన్నమాట, మనకి చక్కగా మెత్తగా జ్యూసీగా ఉడుకుతుంది అనమాట, గమ్మున ఉడికిపోతుంది. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎన్నడూ చూపించలేదు కదండి, ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అనమాట. సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. తర్వాత అయితే ఇప్పుడు మిక్సీ బౌల్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ మసాలా ప్రిపేర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బిర్యానీ ఆకు ఒకటి తీసుకోండి, అలాగే దాల్చిన చెక్క. సో నేను ఏంటంటే ఇది నిల్వకు కూడా ఉంచుకోవచ్చండి. మనం అంటే మనం నాన్ వెజ్ అయి వండుకుంటాం కాబట్టి ఒక 1 మంత్కి స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. లేదా ఎప్పటికప్పుడు పట్టుకుంటామంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాల్చిన చెక్క, అలాగే లవంగ మొగ్గలు, అలాగే గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు ఉంటుంది కదండి, స్టార్ ఫ్లవరు. సో అదనమాట. ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ అయితే పట్టేసుకోండి, పౌడర్లాగా వచ్చేయాలన్నమాట చక్కగా. సో మిక్సీ పట్టేసుకుని కుదిరితే జీడిపప్పులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే జీడిపప్పు లేక స్కిప్ చేసుకున్నాను. కుదిరితే జీడిపప్పు కూడా కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది మసాలా టేస్ట్. గసగసాలు జీడిపప్పు బాగా ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట. సో మిక్సీ పట్టేసిన తర్వాత పౌడర్ కింద ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇది ఇంకా ఏముందండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె అయితే మనం ఎందులో అయితే వండుకోవాలనుకుంటున్నామో కూర అందులో అయితే రెడీ చేసేసుకోండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోండి. సో నేను మామూలుగా గిన్నెతో కొలత వేసేసాను, కానీ ఒక 4 టేబుల్ స్పూన్ ఆర్ 5 టేబుల్ స్పూన్ ఉంటుంది, నాన్ వెజ్ కాబట్టి. సో వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా మగ్గపెట్టేసుకోండి. కొంచెం నూనె తేలిలాగా మగ్గపెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో అయితే ఉల్లిపాయలు అవి మగ్గిపోతాయి శుభ్రంగా. సో పసుపు ఇవన్నీ వేయక్కర్లేదండి, ఆల్రెడీ మనం అందులో వేసేసుకుని చక్కగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ అవి ఇందులో అక్కర్లేదన్నమాట. సో ఇవైతే చక్కగా మగ్గపెట్టేసుకోండి. ఒకసారి కదిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండండి, సరిపోతుంది. సో
చూసారు కదండి, నేనైతే మూత పెట్టేసాను. మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను. సో నేను ఒక 2 టైమ్స్ తీసి ఉండొచ్చు మూత, కానీ నేను పర్టికులర్గా అన్నిసార్లు చూపించను, ఒక్కొక్కసారి చూపిస్తున్నాను అనమాట. సో ఇంకోటి చూసారు కదండి, ఆనియన్ ముక్కలు అయితే చక్కగా అయిపోయినాయి కాబట్టి ఇందులో కొంచెం పెరుగు వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు ఉంటుంది. ఇది మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ వేసుకుంటే జ్యూసీగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నాను నేను. దాన్ని అయితే చక్కగా మిక్సీ పట్టేస్తున్నానండి ముందే పేస్ట్ కింద. సో మీకు ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక ఒక 2 టమాటాలు వేసుకోండి. లేదు అనుకుంటే కనుక వేసుకుంటే మంచిది. సో వేసుకుంటేనే నేను ఎలా వండానో ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట కర్రీకి. సో ఒక టమాటా అయితే చక్కగా పేస్ట్ చేసేసుకుని వేసుకున్న తర్వాత, సో పెరుగు టమాటా కూడా చక్కగా కర్రీలో కలిసిపోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీద్దామన్నమాట. సో చూసారు కదండి, చక్కగా రెండో అయితే చక్కగా మగ్గిపోయినాయి అన్నీ చక్కగా. సో ఇప్పుడైతే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసినాం కానీ చికెన్ చూసారా భలే ఉంది, టెంప్టీగా ఉందన్నమాట. నిజంగా ఏదో వండేసినట్టే ఉంది ఫ్రై కింద. సో ఏదో చికెన్ 65 చూసినట్టుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి చక్కగా చికెన్ అయితే చక్కగా కలిపేసుకోండి, కిందకి పైకి. ఇరికి బౌల్ పెట్టానంటే అనుకోవద్దు, అది మగ్గేసరికి మనకి చక్కగా చిన్నగా అయిపోతుంది అనమాట. అదే సరిపోతుంది చక్కగా ఆ గిన్నె, నాకు ఏం కాదు. చక్కగా ఇలా కిందకి పైకి కదిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గించుకుంటే చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఈ చికెన్ మగ్గీలోగా 1 రిక్వెస్ట్ అండి, ప్రతి వీడియోలో చెప్పేదే. ప్లీజ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్మని ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకే చేరుతుంది. నేను పెట్టిన వీడియోస్ ఒకవేళ మీకు ఉపయోగం లేకపోయినా ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఆ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఉపయోగం లేకపోయినా ఉపయోగపడే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదండి, మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోతుంది చికెన్ భలేగా. చూసారు కాబట్టి ఇందులో ఇప్పుడు మనం కొంచెం పుదీనా అలాగే కరివేపాకు వేసేసుకుని చక్కగా మనం ఇందాక పొడి చేసుకున్నాం కదండి, అన్ని మసాలాలు వేసుకుని చక్కగా ఆ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే నేను వేసేస్తున్నాను ఫుల్గా. చక్కగా అది కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత ఇంకా ఉప్పు కానీ, ఒకవేళ ఏమన్నా మీకు ఇంకా కారం సరిపోలేదు, ఉప్పు సరిపోలేదు, మసాలా సరిపోలేదు అని అనిపిస్తే కనుక అన్నీ మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే చక్కగా నాకు అన్నీ ఫస్ట్ చేసినవే అన్నీ సరిపోయినాయి అనమాట. సో మూతీగానే చూసారా చక్కగా భలే ఉడికిపోతుంది. సో గ్రేవీ చక్కగా ఇంకా వాటర్ కూడా వేసుకోక్కర్లేదండి, చక్కగా అంత గ్రేవీ వస్తుంది కంపల్సరీ. ఇది చికెన్ ఇగురు అంటే చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి చక్కగా గ్రేవీ వస్తుంది. లేదు కొంచెం మాకు ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే చక్కగా నేను చూసాను ఎంతో చిన్న గిన్నెతో నీళ్ళు పోసాను అంతే. సో చక్కగా అంత చాలు, కొంచెం అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటే చక్కగా సరిపోతుంది. చక్కగా మళ్ళీ కర్రీ చూసారా భలే ఉంది. నేను ఆ మూతీగానే నాకు వాసన భలే కొట్టిందండి నిజంగా. మసాలాలు ఇవన్నీ వేసాం కదా, చాలా చక్కగా ఉంది. చూసారా గ్రేవీ కూడా చక్కగా ఉంది. అంటే మీకు చూపించడానికి నేను మూకుల్లోనే చూపిస్తున్నాను ఆ గ్రేవీ అన్నీ ఎంత బాగా వచ్చినాయి అనేసి. ఇంకా ఫైనల్గా మన టాపింగ్ వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర అయితే అసలు నాన్ వెజ్లోకి కొత్తిమీర లేకపోతే ఇంకా అసలు తినలేమన్నమాట. కొత్తిమీర, ఉల్లిపాయ కంపల్సరీ ఉండాలి. సో ఇంకా రెడీ అయిపోయిందండి. మళ్ళీ మీకు విడిగా బౌల్లోకి తీసి కూడా చూపించాను అనమాట. సో అంతే, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.